బాబునోళ్ళు ఇక్కడ నుంచి వెలుమలు రెడ్డి దొరలే, అక్కడ ఉన్నటువంటి బాబునోళ్ళు రెడ్డి వెలుమ దొరలే ఆనాడు తెలంగాణను ఆంధ్రను కలిపిందే వాళ్ళు. దాంట్లో మన ఎస్సీ ఎస్టీ బీసీల పాత్ర లేదు, కలిపిందే వాళ్ళు. మళ్ళీ వాళ్ళే వద్దు మళ్ళీ విడిపోదామని అన్నది కూడా వాళ్ళే. విడిపోయినప్పుడు మన పాత్ర లేదు, కలిపినప్పుడు మన పాత్ర లేదు. కలపడం మనకు బాగానే వేసుకున్నారు. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం ఉంది, మన రెడ్డిలది ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలది, మన రాజ్యం ఏం నడుస్తలేదు కాబట్టి ఇలా నిలగొట్టాలని చెప్పేసి మళ్ళీ తెలంగాణ వస్తేనే మనకు ఇది జరుగుతుందని చెప్పేసి ఒక కేసీఆర్ ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి చాలా మంచి మేధావైన కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మళ్ళీ మా విలమ రాజ్యం ఈ రాష్ట్రంలో స్థాపన అవుతుంది, మళ్ళీ దానికి పునర్జీవం వస్తుంది. ఇంతవరకు రెడ్డిలే వేయలేరు. ఈ తెలంగాణ ఏర్పడక ముందు కూడా అధిక శాతం ఎక్కువ రెడ్డిలే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించారు. కాబట్టి మన విలమ రాజ్యం కూడా ఉండే. అంటే వాస్తవానికి ఏంటంటే ఈ తెలంగాణ లోపల కాకతీయులు కావచ్చు, ఇతర రాజులు కావచ్చు, అంటే ఎక్కువ రెడ్డి దొరలు విలమ దొరలు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. అప్పుడు ఉన్నటువంటి విలమ రాజ్యాన్ని మళ్ళీ పునర్జీవం చేయాలని చెప్పేసి కేసీఆర్ ఏం చేసినట్టే ఆయన ముందర ఉన్న ఒకటే ఒక ఆయుధం, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే వెలుమోడు ఎంత వాడు 10,000 మంది లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ మనకి ఎవడు కావాలి? ఎస్సీలు బీసీలు కావాలి. మళ్ళీ వీళ్ళను మళ్ళీ చేతనం చేసి అరే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం నేను తర్వాత చూసుకున్నామాట అంటే అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైంది? ఈ రాష్ట్రం మళ్ళీ విలమ రాజ్యంలో విలమ చెల్లకపోయింది. ఎక్కడో ఉన్నటువంటి వెలుమోడు గ్రామాలలో వచ్చి పొలం నాదని చెప్పి అప్పుడు పేదవాళ్ళు నగరైన వాళ్ళను లేకపోతే ఆనాడు ఇచ్చిపోయినటువంటి పొలాలు మళ్ళీ తిరిగి తీసుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి విలమలు మన రాజ్యం రాగానే కేసీఆర్ పీరియడ్ రాగానే ఒక్కొక్క దగ్గర 70 ఎకరాలు 80 ఎకరాలు తిరిగి లాగేసుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ విలమ రాజ్యం ఉంటే మళ్ళీ ఈ 10 సంవత్సరాల్లో రెడ్డి మొత్తం ఏకమయ్యారు. మనం ఎప్పటి నుంచే రెడ్డి రాజ్యం ఉంది ఈ తెలంగాణలో, విలమ రాజ్యం మధ్యలో ఉన్నది వెళ్ళిపోయింది, మళ్ళీ విలమ రాజ్యం వచ్చింది. కాబట్టి విలమలను మనం పక్కకు తోనియాలని చెప్పేసి మళ్ళీ రెడ్డిలంతా కూడా ఏకమైతే మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ రూపంలో మళ్ళీ రెడ్డి పరిపాలన. కాంగ్రెస్ అంటేనే రెడ్డిలు అనేది ఉంటుంది. మనం ఎస్టీలం బీసీలం కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, అది ప్రేమను అభిమానంతో ఉంటాం. కానీ బయట వాతావరణం ఏంటంటే కాంగ్రెస్ అంటేనే రెడ్డ పార్టీ అనే పేరు ఉండదు. అంటే మనము ఏం చేస్తున్నాము, ఒకసారి విలమలను గెలిపిస్తున్నాము, ఒకసారి రెడ్డిలను గెలిపిస్తున్నాము. కానీ మన రాజ్యం ఎప్పుడు రావాలనేది మా ఆలోచన. 60% ఉన్నటువంటి బీసీలు ఉన్నారు, మిగతా 33% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. ఇంత జనాభా ఉంది. ఇంత జనాభా లోపల ఇంత పర్సెంటేజ్ లోపల మన రాజ్యం ఇంతవరకు రాదు. దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తీస్తే కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి 14 నుంచి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఒక బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఒకసారి ఎస్సీ క్యాండిడేట్ అయ్యిండు మన కర్నూలు నుంచి. ఒకసారి ఆయన మధ్యలో కూడా తీపిచ్చేసాడు, ఎక్కువ రోజులు ఉంచనియదు. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి మన బహుజన రాజ్యంను తెచ్చుకునే దానికి ఈ బీఆర్ఎస్ పార్టీని మనం ఏర్పాటు చేసినాం. బీఆర్ఎస్ పార్టీ అంటే బహుజన తెలంగాణ. మన పార్టీ స్లోగనే బహుజన తెలంగాణ. నేను మొన్న కూడా మీటింగ్ చెప్పిన, జై తెలంగాణ ఆ తెలంగాణ అనదు, దొరల తెలంగాణ. మన నినాదం బహుజన తెలంగాణ. బహుజనులు అంటే అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకుంటాం. తర్వాత అగ్రకులాల్లో ఉన్నటువంటి రెడ్లలో ఉన్నటువంటి బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని ఇవన్నిటిని సమూహంగా మనం ముందరికి వెళ్తాం. అట్లా మన బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీని నిర్మాణం చేస్తాం. నేను ఒక 10 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నా. 10 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ఈ బీఆర్ఎస్ పార్టీ ముందరకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ స్పీకర్గా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా చాలాసార్లు ఉన్నా. ఆయన కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా 5-6 మంది కూడా ఆ రోజు పార్టీ ప్రకటించినప్పుడు లేరు. ఆయన ఒక బిల్డింగ్ లేదు. జలసౌదల కొండా లక్ష్మణ్ బాబు చేస్తేనే ఆయన ఇంట్లో ఆ రోజు పార్టీ ఆవిర్భావం జరిగింది. నేను 2003-4లో తెలంగాణ భవన్కి వెళ్ళిన ఒక పని మీద. అప్పుడు ఆయన బిల్డింగ్ కిటికీలు లేవు, దూర సంచులు కట్టుకున్నాడు ఆ రోజు. ఇప్పుడు అద్దాలు వచ్చినాయి, దాని కథ వేరే ఉంటుంది. కానీ అంటే ఏదైనా మనము చేసేటప్పుడు అది చిన్నగానే ప్రారంభం అవుతుంది, అది పెద్దగా అయ్యేదానికి దానికి సమయం పడుతుంది. మేము ఒక 10 సంవత్సరాలు టైం పెట్టుకొని మనం ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మన పార్టీ నిర్మాణం చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మన బహుజన నిర్మాణ సమితి పార్టీకి పట్టుకొమ్మగా త్వరలో బహుశా సెప్టెంబర్ ఆ నెలలో, ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు, ఒక విద్యార్థి సంఘాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ ఒక విద్యార్థి సంఘం ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలకు ఎస్ఎఫ్ఐ, బీజేపీ వాళ్ళకు ఏపీవీపీ ఉంది విద్యార్థి సంఘాలు.
ఆ రకంగా మన పార్టీకి ఒక విద్యార్థి సంఘం ఏర్పాటు చేస్తాం. ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్ లోపల మన పార్టీకి సంబంధించిన బహుజన విద్యార్థి సేన మన విద్యార్థి సంఘం పేరు BBS ఇక్కడ కూడా ప్రకటించలేదు. ఫస్ట్ టైం నేలపల్లిలో నేను చేస్తున్నాం. అంటే అది ఉన్నటువంటి పేరు ఆల్రెడీ డిక్లేర్ చేసిన పేరు. ఆ రకంగా మనం స్టూడెంట్స్ తయారు చేసి ఆ స్టూడెంట్లకు చైతన్యం చేస్తాం. ఆ స్టూడెంట్స్ చదువు అయిపోయిన తర్వాత మనకు ఒక ఏజ్ వస్తుంది 20 years. వాడు మళ్ళీ మన పార్టీలోకి వస్తాడు. వాడే నాయకులు ఎదుగుతాడు. ఈ 10 సంవత్సరాల్లో ప్రతి గ్రామం లోపల కనీసం ఒక 5 మంది కార్యకర్తలు ఉండి ఈ గ్రామాల్లో కూడా మన పార్టీని బలోపేతం చేస్తాము. ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను సుదీర్ఘంగా పనిచేస్తున్నా. అందులో భాగంగానే మన జడ్చెల్ల తాలూకా లోపల మన బాలార మండలం కాబట్టి జడ్చెల్ల తాలూకా కిందికి వస్తుంది కాబట్టి జడ్చెల్ల తాలూకా లోపల ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి నా తాలూకాలో కనీసం పార్టీ నిర్మాణం లేకపోతే మనం ఎక్కడో బయట చేస్తే కూడా ముందు మనం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అమ్మపల్లి బాలనారు చేసుకుంటూ నేలపల్లి చేస్తున్నాం. నేలపల్లితో పాటు నందారము మోతికరపురం తర్వాత మన ఎమ్మెల్యే గారి ఊరు రంగారెడ్డిపురం కూడా పెద్ద ఎత్తున జెండా కార్యం చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ రకంగా అంటే నేను అనుకుంటున్నాను 2029లో అన్నీ కలిసి వస్తాయి, అందరు సపోర్ట్ ఇస్తే 100కు 100% 2009లో జడ్చెల్ల గడ్డ మీద BNS పార్టీ జెండా ఎగిరేసేదానికి చాలా గట్టి ప్రయత్నం చేయడానికి నేను ఆలోచనతో ముందుకు వెళ్తున్నా. ఎందుకంటే ఒక SC ST BCలు కేవలం 2 కులాలు ఐక్యం ఉంటే మన రాజ్యం వస్తుంది. ఈ తెలంగాణ మొత్తం కేవలం 2 కులాలు, ఒక యాదవులు ఒక తెలుగోలు, ఈ 2 కులాలు, దాంతో తోడుగా గౌడ్స్, ఈ 3 కులాలు కలిసిన తెలంగాణలో బహుజన రాజ్యం వస్తుంది. అంటే సింపుల్ అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే మనం SC ST BCలో ఉన్నటువంటి అన్ని కులాలను చైతన్యం చేసి మనం ఉన్నటువంటి 93% ఉన్నటువంటి మన కులాలు ఏకమైతే మన రాజ్యం తెచ్చుకోవచ్చు. రాజ్యం ఎట్లా వస్తుంది అని అడుగుతున్నారు. నేను ఒక ఆశయంతో బయటికి వెళ్తే